హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నారు. మేమొచ్చేసి ఓం శాంతి ఆధ్యాత్మిక మ్యూజియం అనే ప్లేస్కి అయితే వెళ్ళామండి. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా విజిట్ చేయొచ్చండి. చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళే దగ్గరలో ఉంటుంది మ్యూజియం వచ్చేసి. అక్కడికి వెళ్తుంటేనే లొకేషన్ అయితే చూడండి అండి, చుట్టూ చెట్లు, అది అడవి ప్రాంతంలా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఫారెస్ట్ ఏరియానే అంటారు దాన్ని చాలా వరకు. అసలు ప్లేస్లో అయితే చూడండి, ఇక్కడ అన్నీ కూడా మ్యాంగోస్, సపోటా, సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కటి కూడా ఇట్లా అమ్ముతూ ఉంటారు. ఈ టెంపుల్లో వచ్చేసి చాలా ప్రత్యేకత ఉందండి. ఈ మ్యూజియంకి అయితే మిస్ అవ్వద్దు. చిలుకూరి బాలాజీ టెంపుల్ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యూజియం కూడా విజిట్ చేయండి. వన్స్ మీరు వెళ్ళిన తర్వాత చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. దాని లోపల అయితే చాలానే ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా మనకి మీనింగ్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారండి. రూట్ అయితే చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, ఎక్కువ ట్రాఫిక్ లేకుండా, పక్షులు సౌండ్స్తో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏరియా మొత్తం కూడా. అన్ని సీజనల్ ఫ్రూట్స్ అయితే బాగా దొరుకుతాయండి అక్కడ. ఎప్పుడు కూడా స్టార్ ఫ్రూట్స్, వాటర్ యాపిల్ ఇట్లాంటివి, సీతాఫలం, సపోటా, మ్యాంగో ఇట్లాంటివన్నీ కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతాయి మనకైతే. తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే. చూసారు కదా, రూట్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మనం ఇట్లా రిసార్ట్ కూడా ఉందండి అటువైపు వెళ్తుంటే. మనకైతే చాలా మంచిగా హోటల్ కూడా అక్కడే అంతా ఉంది. రిసార్ట్ అంటే తెలుసు కదా, ఇంకా అట్లా ఉంటుంది. ఇక్కడైతే చూడండి మనకి లొకేషన్ అయితే చాలా బాగుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండి, లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే మాలా న్యూగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా సపోర్ట్గా ఉంటుంది. సో లైక్ అయితే ఇవ్వండి. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని ఎవరికి మాత్రం ఉంటుంది చెప్పండి. అక్కడికి వెళ్తే మనకి ఇటు రావడానికి కూడా మనసు ఒప్పదనమాట, అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడైతే చూడండి మామిడి తోటలు అయితే ఉన్నాయి. మామిడి తోటలు, సపోటా తోటలు ఇట్లాంటివన్నీ కూడా అక్కడైతే ఉన్నాయండి. మనం నియర్ బైనే ఉన్నాయి అన్నీ కూడా. వాళ్ళకి పర్మిషన్ అడిగి కోసుకోవచ్చు అనమాట. అట్లా కూడా ఇస్తూ ఉన్నారు. మేమైతే ఒక 2 మ్యాంగోస్ కూడా కోసుకున్నాము. అయితే మనం వాళ్ళకి అమౌంట్ ఇష్టం ఉంటే పే చేయొచ్చండి. జస్ట్ రిక్వెస్ట్గా అడిగితే అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంక ఇట్లా అయితే మేము వెళ్తూ ఉన్నాము. చిలుకూరి బాలాజీ టెంపుల్ వీడియో కూడా అప్లోడ్ పెడతానండి త్వరలోనే, చూడండి. చూసారు కదా, ప్రతి ఒక్కటి కూడా చెట్ల మీదే అయితే కాయలు పండిపోయి ఉన్నాయి. వాళ్ళకి అడిగితే కోసుకోమని చెప్తారు, ఇంకా అప్పుడైతే తీసుకోవచ్చు అనమాట. ఇట్లా వెళ్తూ ఉన్నాం. వెళ్ళే కొద్దీ కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి. ఈవినింగ్ టైం అయితే అక్కడ భలే ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఇక్కడ వచ్చేసి. వన్స్ మీరు చిలుకూరి బాలాజీ టెంపుల్ సైడ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ జర్నీ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లలు కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉండదు, సౌండ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు భయపడతారు అనడానికి ఉండదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకైతే ఇటు సైడ్ వెళ్తుంటే తోటల్లో నెమలి ఉంటుంది కదా, అవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉందండి రూట్ అయితే. మనకి ఇట్లా పక్కన ఆపి ఇట్లా పొలాలు, చెట్లు ఇవన్నీ చూపిస్తూ ఉంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా చూస్తారు. ఇంకా మనం టెంపుల్ దగ్గర అయితే దగ్గరలో వచ్చేసామండి. చూడండి మీకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ వచ్చేసి మ్యూజియం, అది టెంపుల్లా ఉంది. పైనేమో కిందేమో మ్యూజియం అండి. మీరైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఒకసారి వెళ్తే మాత్రం కంపల్సరీ. అటు వెళ్ళిన వాళ్ళైతే కంపల్సరీ ఇదైతే మిస్ అవ్వద్దండి. లోపలైతే చాలా మంచి విషయాలు అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. మేమైతే వచ్చేసాము చూడండి ఫైనల్గా. ఇంకా ఫైనల్గా మేమైతే వచ్చేసామండి. ఇక్కడ చూడండి, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని ఉంది. ఇదైతే మ్యూజియం అండి. లోపలికి వెళ్తే చాలా మంచిగా గైడ్లు కూడా ఉన్నారు, వాళ్ళైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అసలు లోపల ఏముంది ఏంటి అనే దాని గురించి మనకైతే క్లియర్గా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. మనం ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. 0 మనీ అంట. టికెట్ కూడా ఏం లేదు, నార్మల్గానే వెళ్ళిపోవచ్చు లోపలికి ఏ మనీ పే చేయకుండానే. ఇట్లాంటి ఖచ్చితంగా మ్యూజియం ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి అండి. పిల్లలకి అయితే ఖచ్చితంగా చూపించండి. ప్రతి ఒక్క దాని మీనింగ్ కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. వాట్ ఈజ్ వాట్, అసలు లోపల ఏముంది ఏంటి అనేది అయితే మనం చూద్దాం పదండి. ఇక్కడైతే ఫస్ట్ అయితే మంచిగా ఎలిఫెంట్ థీమ్ అయితే ఒకటి ఉంది. ఇంకా వెళ్ళగానే అందరికీ తెలిసిందే, పైన అయితే శివుడి విగ్రహం అయితే పెద్దగా ఉంది కదా. ఇక లోపల వచ్చేసి శివుడు ఉంటాడు అనుకుంటారు, బట్ అదైతే తప్పండి. ప్రతి ఒక్క దేవతలు కూడా అందరూ ఉన్నారు. ప్రతి ఒక్క దాని గురించి కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అక్కడ గైడ్స్ మనకి. ఇంకా వెళ్ళగానే ఇక్కడ ఎంట్రన్స్లో అయితే శివలింగం ఉంది, దాని ఎదురుగా నంది.
ఇక్కడైతే చాలా బాగుందండి. ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది. మ్యూజియము చూడండి, ఇది రియల్గా ఉన్నట్లే ఉంది. అక్కడ వెళ్తే మాత్రం అసలు అంత బాగుంది. స్నేక్ అట్లా నాగేంద్ర స్వామి అంటారు కదా, అట్లయితే కనిపిస్తూ ఉంది. నంది, ప్రతి ఒక్క శివలింగం ముందు నంది అయితే కంపల్సరీ కదా. ఇది నేను చూసిన అన్ని శివుడు విగ్రహాల్లో ఇదైతే శివలింగంలో ఇదైతే పెద్ద శివలింగం అండి. మనకి ఎంట్రన్స్లో పైన ఉంది కదా అది. మీరు చిలుకూరి బాలాజీ టెంపుల్ సైడ్ వెళ్తూ ఉంటేనే మీకు ఆ శివలింగం అయితే కనిపిస్తుంది. ఇంక ఇట్లా అయితే ప్రతి ఒక్క చోట కూడా అసలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. ఇట్లా మంచి పేరు ఉన్నవారికి మరణమే లేదు, గౌరవం పొందడానికి ఇంక సంథింగ్ అట్లా అయితే ప్రతి ఒక్క దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడైతే రాసి పెట్టి ఉంచారు. ఇదైతే లోపలికి వెళ్ళగానే మీకు ఎంట్రన్స్లో చాలా భయం వేస్తుందండి. మేమైతే ఇట్లా వెళ్ళాం కదా, ఇక్కడ లోపలైతే ఒక గృహ లాంటిది ఉంటుంది. ఆ గృహ లాంటి దాని నుంచి అయితే పైకి శివలింగం దగ్గరికి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఎంట్రన్స్ అయితే మనకి ఇలా ఉందండి. చూడండి, ఇట్లయితే మనకి ఎంట్రన్స్ అయితే ఉంది. ఇదైతే పైన దర్శనం చేసుకోండి రండి, వాటి గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని గైడ్ అయితే అన్నారు. ఇక్కడ చూడండి, మనమైతే రాతి లాంటి అటు ఇటు రాళ్ళేనండి. అది మొత్తం కూడా అది కొండ అంట, దాన్ని అట్లా చేశారంట. ఇది మొత్తం రాయి. లోపల వెళ్ళే కొద్దీ భయం వేస్తూ ఉంది. అక్కడైతే ఒక లైట్ కూడా లేదు. ఒక 1 మినిట్ ఏమో ఆ చీకట్లోనే మనమైతే వెళ్ళాలి. నేనైతే వెళ్ళను, కొంచెం భయం వేస్తుంది అని చెప్పేసరికి మా వారైతే ఫోన్ లైట్ ఆన్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదైతే చాలా భయం వేస్తుందండి. ఇంకా ఫైనల్గా ఆ దారిలో నుంచి అయితే మేము బయటకు వచ్చేసాము. పైకి అయితే రాగానే ఇట్లయితే ఉంది, శ్రీ వైద్యనాథుడు, శ్రీ కేదారేశ్వరుడు. ప్రతి ఒక్క శివలింగానికి అక్కడ శివుడి ఫోటో ఏదైతే ఉందో దానికైతే వాళ్ళ నేమ్తో సహా కూడా మనకి చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అసలు చూడండి అండి, ఇది ఎవరు చేశారో కానీ చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. ప్రతి ఒక్క చోట శివలింగం, అటు ఇటు ఏనుగు అండ్ నందులు ఇట్లా అయితే ఉన్నారు. కింద ఆ దేవుణ్ణి ఏమని పిలుస్తారు ఏంటి అనేది కూడా మనకైతే నేమ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చూడండి ఎంత బాగుందో అసలు. ఇది శ్రీ మహాకాళేశ్వరుడు అంట, శ్రీ ఓంకారేశ్వరుడు అంట. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరు. శ్రీ మల్లికార్జునుడు అంట. ఇంక ఇట్లా ప్రతి ఒక్క శివలింగానికి కూడా ఇన్ని రకాలు ఉంటాయని నాకైతే తెలియదు. ఇక్కడికి వెళ్ళే వరకు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు క్లియర్గా నీట్గా ఆ శివలింగం ఏంటి, అది ఏ ప్లేస్లో ఉంది ఏంటి అనేది కూడా వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారండి అక్కడ గైడ్స్ అయితే. చూశారు కదా ఎంత బాగున్నాయో. శ్రీ నాగేశ్వరుడు అంట. ఇది ఎందుకు వచ్చిందో ఈ పేరు అనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు మనం వెళ్ళి కింద అడిగితే. ఇట్లా పేరుతో సహా మనకైతే అక్కడ వివరించడం జరిగింది. చూడండి, శ్రీ భీమాశంకరుడు. ప్రతి ఒక్కటి కూడా మనకి పేర్లతో సహా అది ఏ శివుడు, ఏ శివలింగం ఎక్కడుంది. శివుడు అందరికీ తెలుసండి, శివలింగం అంటే ఒకటే ఉంటుందని చెప్పేసి. లేదు, దానిలో కూడా ఇన్ని రకాలు ఉన్నాయని నాకైతే ఇక్కడ వెళ్ళిన తర్వాతే తెలిసింది. చూడండి ఎంత పెద్ద శివలింగం, దాని ఎదురుగా నంది కూడా అంతే ఉంది. ఇది చేసిన వాళ్ళు ఎవరో కానీ చాలా అద్భుతంగా చేశారండి. చూడండి, ప్రతి ఒక్క అక్కడ శివలింగం ఉంది, దాని కింద మునులు అయితే తపస్సు చేసినట్టు, వాళ్ళైతే కూర్చొని ఏదో జ్ఞానోదయం అయినట్టు ఇంకా అట్లా ప్రార్థిస్తూ ఉన్నారు. చూడండి ఎంత బాగుందంటేనండి, ఇది ఒకసారి మీరు అక్కడికి వెళ్తే ఆ గృహలో నుంచి పైకి వచ్చేది చాలా బాగుంది. నేను అక్కడ వీడియో క్లిప్ అయితే ఇంకా యాడ్ చేయలేదు, అది కూడా మిస్ అయింది. సో దానివల్ల నేను చేయలేదండి. లేకపోతే అది కూడా ఉంటే మీకు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా వస్తుంది. అయినా ఇంత పెద్ద శివలింగం ఉంటే ఎవరైనా వెళ్ళకుండా ఉంటారా? వస్తుంటే చెప్పండి. ఇంకా అది కూడా దారిలోనే ఉంది, మనం ఎందుకు మిస్ చేస్తాం ఇట్లాంటి మ్యూజియంని. ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని చెప్పాను కదా. ఇక్కడైతే చూడండి చాలా బాగా డిజైన్ చేశారండి ఎవరో కానీ. అసలు చిలుకూరి బాలాజీ టెంపుల్ సైడ్ వెళ్తే ఈ మ్యూజియంని అయితే అస్సలు మిస్ అవ్వద్దనే నేను చెప్తాను. చూడండి ఎంత బాగుందో. ఇక్కడైతే చాలా ఫొటోస్ కూడా తీశాను నేనైతే. కింద అయితేనండి ఇంకా దీని లోపల ఎటు నుంచి అయితే మనకి ఎంట్రీ ఉందో సేమ్ అదే దారి నుంచి అయితే మనకి ఎగ్జిట్ కూడా ఉంది. ఇంకా అటు నుంచి అయితే కిందకి వెళ్ళిపోవాలి. చూశారు కదా, ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుందండి. ఇంక ఇట్లా కిందకి వెళ్ళిపోయిన తర్వాత మనకైతే అక్కడ ప్రతి ఒక్క దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. వీడియో అయితే స్లో మోషన్లో ఉందండి, ఏమనుకోకండి. ఇంకా తర్వాత మనమైతే కిందకి అదే రూట్ నుంచి అయితే కిందకి వెళ్ళిపోవాలి. ఆ రాయి లాంటి గృహలో నుంచి వచ్చేటప్పుడు అయితే మామూలు అయితే ఉండదండి. ఆ ఎక్స్పీరియన్స్ అనేది
వేరే లెవెల్ అనమాట. చాలా భయంగా అయితే ఉంటుంది. ఏముందో తెలియదు, ఏం కనిపించట్లేదు చీకట్లో. ఖచ్చితంగా ఫోన్ లైట్ అయితే కంపల్సరీ ఉండాలి. అక్కడ ఒక లైట్ ఉంటే బాగుండు అనుకున్నాను, బట్ లైట్ అయితే లేదండి. ఇంకా తర్వాత మేమైతే అదే రూట్ నుంచి కిందకైతే వచ్చేసాము. రాగానే ఇట్లా బుక్స్ అయితే ఉన్నాయండి ఎంట్రన్స్లోనే. ఇంకా తర్వాత ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి కూడా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఆ రోజుల్లోనే టీలు కాఫీలు ఉన్నట్టు, ఆ రోజుల్లోనే ప్రతి ఒక్కటి కూడా జరుగుతున్నట్టు మనకైతే వివరంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి జ్ఞానోదయం అసలు ఏంటి వాటి గురించి అని చెప్పి ప్రతి ఒక్క దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ సముద్రం ఏంటి, అక్కడ ఏముంది, వాళ్ళు ఎందుకు బోట్లో వెళ్తూ ఉన్నారు, అప్పుడు ఎందుకు అసలు కృష్ణుడు అట్లా యుద్ధం చేయాల్సి వచ్చింది, అసలు ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఎక్కడ ఏముంటుంది, అసలు ఎక్కడి నుంచి వెళ్తే ఏం జరుగుతుంది, అసలు క్రోధం కామం ఇవన్నీ అంటే ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మీకు వివరంగా అక్కడున్న గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. అసలు చూడండి కళ్ళకు కట్టినట్టు ఇవన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తూ ఉన్నాయో. అందుకే కంపల్సరీ ఇక్కడికైతే వెళ్ళండి అని చెప్తున్నానండి. ఫస్ట్ అయితే వాళ్ళు మీకు పైన అయితే దర్శనం చేసుకొని రండి, ఆ తర్వాత కింద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్తారు. అసలు చూడండి ఇవి చూస్తూ ఉంటే అక్కడే అలా పోవాలి అనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసి స్వర్గానికి దారి, హెవెన్ అండ్ హెల్ అని ఉంది చూడండి. స్వర్గం నరకం అంట. ఏం చేస్తే ఎక్కడికి వెళ్తారు, అసలు దేనివల్ల ఏమొస్తుంది అనే దాని గురించి అయితే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. స్వర్గం అంటే ఏంటి, అసలు నరకం అంటే ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఎలాంటి పాపం చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు, ఎట్లాంటి వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అనే దాని గురించి మొత్తం క్లియర్గా వాళ్ళు పిక్చర్తో సహా చూపించుందండి. ఆ స్కెల్టన్స్ కూడా చూడండి ఎంత రియల్గా అన్నట్టే ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. ఇక్కడైతే చూడండి అసలు ఆ యుద్ధం ఎందుకు జరిగింది, ఏంటి, అసలు వాళ్ళందరూ ఎవరు, అసలు స్వర్గం ఏంటి, నరకం ఏంటి, అసలు మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి, ఎలాంటి వాళ్ళు ఎలా అవుతారు ఏంటి అన్నట్టు ప్రతి దాని గురించి కూడా ఉంది. వాళ్ళైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారండి. అసలు ఈ పిక్చర్స్ కానీ చూస్తూ ఉంటుంటే అక్కడ నుంచి అయితే బయటకి రావాలనిపించదు, అంత బాగుంది. అసలు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఈ మనిషి ఎందుకు పడుకొని ఉన్నారు, ఎట్లాంటి శిక్షలు అయితే ఉంటాయి, అసలు ఎన్ని విధాలుగా మనుషులు మారారు, ఎక్కడి నుంచి ఏ స్టేజ్ వరకు ఉన్నారు, ప్రతి ఒక్కటి కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఆ గైడ్స్. అసలు ఏంటి ఈ కాలం అనేది ఎందుకు ఇట్లా ఉంది, ప్రతిదీ కూడా చెప్తా ఉన్నారు. తెలుగు అంటే టూరిస్టులు కూడా అక్కడికి వస్తూ ఉన్నారండి, ఫారెన్ నుంచి కూడా ఎవరో వచ్చున్నారు, వాళ్ళకైతే చెప్తా ఉన్నారు. గైడ్ అయితే వాళ్ళకి హిందీలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. మరి హిందీ వాళ్ళకి ఎంతవరకు వచ్చో మనకైతే తెలియదు. చూడండి ప్రతి ఒక్కడు కూడా అక్కడ పిక్చర్స్ అయితే చూడండి శివలింగం కింద ఎట్లా ఉన్నాయో. ఒక్కొక్క దాని కింద ఒక్కొక్క నేమ్ అయితే రాసుంది ఒక్కొక్క దానికి. ఎందుకంటే కామం, క్రోధం, మోక్షం ఇట్లాంటివన్నీ కూడా రావాలి అంటే ఏం వదిలేయాలి, నీకు ఏది కావాలి అనే దాని గురించి అయితే ఉంది. ఇక్కడైతే చూడండి ఈ టెంపుల్లో ఎట్లా ఉందో. టెంపుల్ అంటున్నాను, ఇది వచ్చేసి మ్యూజియం అండి. ప్రతి ఒక్క పిక్చర్ కూడా వాళ్ళు చాలా క్లియర్గా ఏది కూడా వదలకుండా చాలా మంచిగా ఇట్లా చేశారండి. అక్కడ చూడండి నిజంగా ఇది స్వర్గమేనా అనే ఫీల్ అయితే వస్తుంది. ఆ దుర్గాదేవి వచ్చేసి అలా చంపడం, ఈ శివలింగం కింద ఏది వదిలేస్తే ఎక్కడికి వెళ్తారు, ఏది మోక్ష మార్గం ఎట్లా వస్తుంది అని చెప్పేసి చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉందండి. పైన చూడండి అసలు ఎంత బాగుందో, ఆ లైటింగ్ కావచ్చు, అది మ్యూజియం అంటే ఎవ్వరు నమ్మేలా లేదు, ఏదో ఒక అద్భుతమైన గుడి ఉన్నట్టుంది. కానీ చూడండి ఎంత బాగున్నాయో. తెలుసు కదండి ఈ ముగ్గురు ఎవరు అనేది, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. ఈ ముగ్గురు లేకపోతే ఈ సృష్టి లేదు, ఈ సృష్టిలో జరిగేవి ఏదీ లేదు, అసలు మానవ జన్మే లేదు అని చెప్పి కూడా అంటూ ఉంటారు. అసలు చూడండి అక్కడ కింద ఒక చిన్నది గార్డెన్లా ఉండి వాటి మీద అన్ని రకాల యానిమల్స్ బొమ్మలు అయితే ఉన్నాయి. అట్లా ఎవరికి వచ్చిందండి. చూడండి ఎంత శాంతి రూపంతో ఉన్నారో, వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని ఏదో గుర్రాలని రథసారథి అని చెప్తా ఉన్నారు. అక్కడైతే మేమైతే ఎక్స్ప్లెయిన్ చేయించుకునే టైంకి మాకైతే టైం లేదండి. సో దాంతో మేమైతే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయించుకునే అంత లేదు. వాళ్ళు హిందీలో చెప్తా ఉన్నది మాకు అర్థమైనంత వరకు అయితే మీకు చెప్పాను. ఇంకంతేనండి. ఇక్కడైతే చూడండి ప్రతి ఒక్కటి కూడా రియల్ అన్నట్టు చాలా బాగా ఉంది. మీరు అక్కడికి వెళ్తే మాత్రం అసలు ఆ ప్లేస్లో నుంచి బయటికి రాలేరండి, అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కంపల్సరీగా. అట్లనే నాకైతే అలానే అనిపించింది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా
చాలా బాగుంది ప్రతి ఒక్కటి కూడా. మీరు అక్కడ దీని రిలేటెడ్ బుక్స్ తీసుకొని కూడా మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు. అక్కడైతే వాళ్ళు బుక్స్ కూడా అమ్ముతున్నారండి. దీనికి సంబంధించిన బుక్స్ అసలు ఏంటి, ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క హిస్టరీ అయితే ఉంది. వాళ్ళు దానికోసం అట్లా అమ్ముతూ ఉన్నారు. ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా సత్యమేవ జయతే అన్నట్టు చెప్తా ఉన్నారు. ఇంకా అక్కడ అందరం ఒకటే అని చెప్పేసి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.